అయిపోయింది మా నారాయణ సార్ జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. ఓకే అమ్మా, నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క 121 జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం. మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎందుకంటే జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా
రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులకు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్లారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల. ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంత మునుపు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగు వారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ళ పాలన, మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే బళ్ళారిలో ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, తిరుత్తణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే, ఒరిస్సాలో ఉన్నారు, బెరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. 58 రోజులు కఠోర దీక్షతో
1952 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఓసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు పెల్లుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర. అదే మరిగా అక్కడి నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 మార్చి 25 నెహ్రూ ప్రకటించారు. అక్కడి నుంచి 1953 అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది. ఇది ఒకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి. తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ 2వ తారీఖున ఇక్కడికి రావడం. అంటే 3 రోజులు మారిపోయాయి. ఆయన ఆత్మత్యాగం చేయడం, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం, మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి, అటు హైదరాబాద్ ఇటు ఆంధ్ర అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకొని మళ్లీ కలవడం. అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం. ఇటీవల కాలంలో 10 ఏళ్లు అయిపోయి 11 ఏళ్లు అయిపోయింది. మళ్ళా చరిత్ర 11 ఏళ్ల మునుపు మళ్లీ జూన్ 2వ తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడో, ఆత్మ బలిదానం చేశాడో, ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ 15న తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఈ రోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆ డేట్ నిర్ణయించాం. అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి కలిగింది. గాంధీజీ రాజీ లేని పోరాటం చేశారు. అహింస నినాదంతో ముందుకు పోయారు. ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతకగలుగుతున్నాం. 75 సంవత్సరాలు అయింది. ఈరోజు మన పరిపాలనలో మనం పాలించుకుంటూ 2047కి ప్రపంచంలో భారతదేశం ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది. ఈ 1-2 రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి
ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని ఒకరోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. అదే మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 year ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ ఒక పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఇది వీలైతే ఈ 1 సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకొని మనం ముందుకు పోదాం. అదే సమయంలో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్కి చెప్తాం. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్లో ఉంది. ఆ విలేజ్ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు కానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores అది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అదే సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రోగ్రాం మంత్లీ పెట్టి 12 నెలల్లో 12 ప్రోగ్రాంలు కూడా పెట్టి ఆయన గుర్తుపెట్టుకునే విధంగా వివిధ సబ్జెక్ట్స్ పైన డిబేట్ చేయడం, లిటరేచర్ తయారు చేయడం, అది ప్రజలకు అందుబాటులో పెట్టడం, మళ్లీ రేపు రాబోయే రోజులు ఈ లిటరేచర్ అంతా కూడా భద్రపరచడం, భావితరాలకు అందించడం మనం ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన నేను ఇటీవల కాలంలో P4 పాలసీ తీసుకొచ్చాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది P3 అనేది ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. 91లో వచ్చిన తర్వాత 95 ఆ ప్రాంతంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఐటీ రెవల్యూషన్ నేను అందిపుచ్చుకుని అటు ఆర్థిక సంస్కరణలు, ఐటీ రెవల్యూషన్ రెండు అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు భారతదేశానికి ఎక్కడా లేని అడ్వాంటేజ్ వచ్చింది, అది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే దేశం ఏదైతే ఉందో దానికి చిరునామాగా భారతదేశం తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మూడు కలిపి ఈరోజు మన వాళ్ళు చాలా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా పేదరికం ఉంది. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో సంపద సృష్టించారు. ఒక రోడ్డు, ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, ఒక పవర్ యూటిలిటీ, ఒక టెలిఫోన్ కంపెనీ, ఇవన్నీ పెట్టి డబ్బులు సంపాదించారు. అదే సమయంలో ప్రజలకు సదుపాయాలు కలిగించారు. మనం కూడా దానికి ఇప్పుడు మీరు ఫోన్ కావాలంటే ఊరికే రాదు, 10 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద పోతే మామూలు పేదవాళ్ళకి ఛార్జెస్ ఉండవు, కానీ కార్లకు, బస్సులకు యూటిలిటీ ఛార్జెస్ పే చేస్తాం. కరెంటు కూడా మనం వాడేదానికి కరెంటు పే చేస్తూ ఉంటాం. దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదించారు. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు. అందుకే నేనేమన్నానంటే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి, దత్తత తీసుకోవాలి, ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. జన్మభూమి స్ఫూర్తితో నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆ రోజు జన్మభూమి పెట్టాం, స్కూల్ బిల్డింగ్ కట్టారు, రోడ్డు వేశారు, చెరువు దువ్వారు. కానీ ఈరోజు నేను చెప్పేది, ఆ రోజు చేసింది సమాజం కోసం, ఈరోజు చేసేది సమాజంలో ఉండే వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి నేను ఈ మంత్లోనే ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్నాం 30వ తారీఖున. ఇది కానీ జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది. మీరు 50 లేకపోతే పెద్ద పాష్ బిల్డింగ్ కట్టుకుంటారు, మన ఇంటి పక్కనే వాడికి ఇల్లు కూడా ఉండదు. ఈజ్ ఇట్ సొసైటీ? దేనికోసం మనం పనిచేయాలి? గవర్నమెంట్ దేనికోసం పనిచేయాలి? అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, కాదు, ఫోకస్ పెట్టాలి. అందరూ సమానంగానే పుడతాం, ఒక ఊర్లో ఉంటాం, ఒక ఊర్లో అందరూ సమానమే. కొంతమంది చదువుకొని ఒక స్టెప్ ముందుకేసి అక్కడి నుంచి అడుగడుగు ముందుకేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టినవాడు అక్కడే ఉంటాడు, కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఓసారి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే, పిల్లలుంటే 5-6 మంది ఉంటే 5-6 మంది సమానం కాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈరోజు మీరు చూస్తున్నారు రిలయన్స్, ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇచ్చినా ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకొకరు కిందికి వెళ్ళిపోయాడు. మన ఊర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాళ్ళు తెలివి లేని వాళ్ళ అంటే కాదు. ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు, అవకాశాలు ఉపయోగించుకోలేదు, అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు.
తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను ఆలోచించింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి, మెంటరింగ్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పైకి తీసుకురాగలిగితే వీళ్ళు కూడా తృప్తి ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నా. నా నమ్మకం, ఫస్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద ఏ వ్యక్తికి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది అన్హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. ఈ నాగరిక ప్రపంచంలో, టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఇది సాధ్యం. మైక్రో ప్లానింగ్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నాయి. ఓకే, 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక 5 లక్షల కుటుంబాలు పైనుండి వాళ్ళు పెట్టి ఒకరిని 3, 2 తీసుకోమంటాం. వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గౌరవిస్తాం, రికగ్నిషన్ ఇస్తాం. దానికంటే జీవితంలో ఏం కావాలి? డబ్బులు సంపాదించే పేరు కోసమే కదా. ఇక్కడ ఒక స్టేజ్ దాటినాక మీకు డబ్బులు బ్యాంకులో ఉంటాయి తప్ప మీరేం చేస్తారు? బంగారం ఉంటే బంగారం ఏమైనా తింటారా? తినలేం కదా. అంటే పేరు కోసమే మనం పనిచేసేది. ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం. దానికి మీ ట్రస్ట్ కూడా ముందుకు వస్తామని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడు వైశ్యాస్ ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వైశ్యాస్లో కూడా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం, క్యాస్ట్ అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం, వ్యక్తుల అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం. కానీ అందరం కూడా సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా శ్రీకారం చుడదాం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు, పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేశారు. కనీసం మీరు తెలుగు జాతి కోసం ఒక 10 మందిని పైకి తెలియరా? మీరు 10 మందికి ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేరా? మీరు ఆ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కలిసి రమ్మని చెప్పి మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం, నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడం మన బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. అందరూ ఈ పక్క చేసిన